చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. మా పేరు సుబ్బనారాయణ రెడ్డి సార్, రేవణూరు నాది. మిరపకు కైటిన్ వేసినారా? కైటిన్ వేసాను సార్. నేను ఎకరాకు మినిమం 30 బస్తాల దాకా వేసాను సార్. అంటే 5 ఎకరాలకు కలిసి 30? 5 ఎకరాలకు కలిసి 30 వేసాను. అంటే ఎకరాకు 6 బస్తాలు? 6 బస్తాల దాకా వేసాను సార్. ఏం గమనించినారు దీంట్లో? నాకు చేలో అయితే బాగా చేను బాగా నీళ్లకు బాగా బెట్టకు తట్టుకుంటుంది. ప్లస్ పొలం బాగా మెత్తగా తయారైందంటారా? పొలం బాగా మెత్తగా చాలా బాగుంది సార్. ఇది దీనివల్ల మాకేందంటే పొలం ఎప్పుడు వాటర్ మామూలుగా ఫర్టిలైజర్ వేసేటప్పుడు మాకు వాటర్ ఎప్పుడు అడిగేది సార్, వారానికి 10 రోజులకి. ఇది వేయడం వల్ల మాకు 15 రోజుల వరకు మాకు నీళ్ళ బెట్ట తట్టుకుంటుంది సార్. ఇది అంటే బెట్టకు తట్టుకునే గుణం వచ్చింది. బెట్టకు తట్టే గుణం వచ్చేసింది మాకు. పొలాన్ని బాగా బురుగు చేసి చాలా, అంటే అది మీకు మా భాషలో చెప్పాలంటే వాటర్ను తీసుకుంటా సార్. ఇది ఇప్పుడు ఈ ఇంకిపోయి వాటర్ను తీసుకుంటా సార్. మళ్ళీ అదే ఫర్టిలైజర్ అయితే వెళ్ళిపోతాయి సార్ నీళ్లు. అవునులేండి, అట్లా అనమాట. నీళ్లు తాగుతాయి, నీళ్లు బాగా తాగుతాయి సార్. ఇప్పుడు ఎన్ని క్వింటాలు కోసినారు ఎకరాకు? ఎన్ని తగ్గింది ఎకరాకి? ఇప్పటికి 10 క్వింటాలు కోసాను సార్. ఇంకా మాకు 20 క్వింటాల దాకా వచ్చాదని మా ఆలోచన ఉంది సార్. తేజ రకమా ఇది? తేజ సార్. ఇది క్వాలిటీ ఎలా ఉందంటారు? క్వాలిటీ నెంబర్ 1 ఉంది సార్. ఇప్పుడు మేము మొత్తం ఆర్గానిక్ వాడడం వల్లనే బాగా క్వాలిటీ కూడా బాగా ఫుల్గా ఉంది సార్. అంటే కైటిన్ వాడడం వల్ల బాగా క్వాలిటీ కూడా బాగా రావడము, కాయ కూడా పొడుగు రావడము చాలా బాగుంది సార్. రంగు బాగుంది, తెల్లకాయ తగ్గిందంట? తెల్లకాయ అసలు లేదు సార్. కాయ రావడం కూడా లేదు, అస్సలు కాయ అనేది రాలేదు సార్. అసలు అది మొత్తం చెట్టు మీద పూర్తిగా ఎండిపోయినా గానీ ఆ కాయ అసలు రావట్లేదు. మచ్చ కూడా లేదు, మచ్చ తెగులు గానీ ఏమే గానీ. మందులు తగ్గించినారా ఇది వేయడం వల్ల, కైటిన్ వేయడం వల్ల? ఫర్టిలైజర్ నేను ఫర్టిలైజర్ ఎకరాకు 4 నుంచి 5 బస్తాలే సార్ వేసేది. మామూలుగా రైతులు 30 బస్తాల వరకు వేస్తామని ఇది కైటిన్ వేసాను సార్. ఇందులో కూడా కల్చర్స్ ఉంటాయి, ఇవి కూడా. దీని వల్ల మాకు ఉపయోగాలు ఏంటంటే దీంట్లో కాయను సైజు పెంచడము ఇవన్నీ ఉన్నాయి సార్ దీంట్లో. అట్లా తెగుళ్ళు తగ్గినాయి. తెగుళ్ళు చాలా వరకు మాకు అసలు మా చేలో ఎక్కడే కానీ తెగులు చెట్టే లేదు సార్. మీరు ఎన్ని స్ప్రేలు చేసినారు? స్ప్రేయింగ్ అనేది మేము 22 స్ప్రేలు చేశాం సార్. మామూలు రైతులు ఎన్ని చేస్తారు? మామూలు రైతులు 35 వరకు కూడా చేస్తారు. ఓకే. మీరు ఇప్పుడు దిగుబడి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? మాకు దిగుబడి కింది మా మొత్తం మీద లాస్ట్ వరకు మాకు 30 క్వింటాల వరకు దిగుబడి రావచ్చు అనుకుంటున్నాం సార్. ఇప్పుడు 10 క్వింటాలు వచ్చింది, ఇంకొక 20 క్వింటాల దాకా రావచ్చు సార్. ఓకే. మిగతా సాటి రైతులకు ఏం చెప్తారు మీరు? మేము ఆర్గానిక్ ప్రోడక్ట్సే వాడమని చెప్తాం సార్. ఇప్పుడు మేము ఏంటంటే ఇది కొత్తగా చూసాము కెటిన్ అనేది. మేము ఇంతకుముందు కూడా వేరే ప్రోడక్ట్లు కూడా వాడినాము, కానీ ఇది ఎక్కువ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కంటే ఇది ఎలా ఉంది? ఇది బాగా పనిచేసింది సార్ మాకు. ఇది బాగా మాకు దీని ఉపయోగం, దీని స్మెల్ అయితేనేమి, దీని వల్ల మాకు మా పొలంలో ఎక్కడైనా గుద్దెలతో దోగితే మాకు వానపాములు ఖచ్చితంగా వెనకంబడే వచ్చేస్తాయి సార్ మాకు బయటికి. అంటే ఇది వానపాములకు ఆహారంగా, వానపాములకు ఆహారంగా బాగా డెవలప్ అవుతాయి సార్. దానివల్ల సహజంగానే భూమి సారవంతమైంది.